పార్వతీదేవి మానవ స్త్రీలాగా ఆలోచించింది. తాను గర్భం ధరించాలి, 9 నెలలు గర్భంలో పిల్లాడిని మొయ్యాలి, పిల్లాడిని కనాలి. ఇది దేవతా స్త్రీల లక్షణం కాదు. దేవతా స్త్రీలు ఎవరూ గర్భం ధరించరు. లక్ష్మీదేవి గర్భం ధరించదు, సరస్వతీదేవి గర్భం ధరించదు, ఇంద్రుడు భార్య శచీదేవి గర్భం ధరించదు, రంభ గర్భం ధరించదు, ఊర్వశి గర్భం ధరించదు. ఇవి మానవ స్త్రీల లక్షణం అండి. గర్భం ధరించడం, పిల్లల్ని కనడం, పెంచడం, ఇదంతా మానవ స్త్రీల లక్షణం. దేవతా స్త్రీలకి ఇది ఉండదు. కానీ అమ్మవారు మమకారానికి లోనై నాకు కుమారుడు ఉంటే బాగుండు, నేను గర్భం ధరిస్తే బాగుండు, నేను 9 నెలలు వాడిని భరిస్తే బాగుండు. మానవ స్త్రీలందరూ ఈ అనుభూతిని పొందుతున్నారు కదా. ప్రసవం అనేది, ఆ పిల్లాన్ని గర్భంతో ధరించడం అనేది, ప్రసవం అనేది ఎంత గొప్ప అనుభూతి. ఆ అనుభూతి మానవ స్త్రీలందరికీ ఉంది కదా, నాకెందుకు ఉండదు అని శివుణ్ణి అడిగింది. ఖచ్చితంగా దేవీ భాగవతంలో ఉందా కదా. నాకు పిల్లాన్ని కనాలని ఉంది, నాకు పిల్లాన్ని కనాలని ఉంది అంటే ఆయన చెప్పాడు, ఇది తప్పు, ఇది ఈ ఆలోచన పెట్టుకోకూడదు, కావాలంటే నీ సహస్రనామాలు నువ్వే చదువుకో.